జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కార్డ్స్, అదేవిధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి వాళ్ళకందరికీ కూడా ఫ్రీ యూనిఫామ్స్, అదేవిధంగా ఉపాధ్యాయుల పదోన్నతులు, వాళ్ళ బదిలీలు అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. సో అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సుమారుగా 562 స్కూళ్లకు 20 కోట్ల ద్వారా మంచి వసతులు అవన్నీ కూడా కల్పించడం జరిగింది. 1,50,000 కుటుంబాలకు ఆల్రెడీ సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4-5 రోజులలో 2,22,000 మందికి కుటుంబాలకు కూడా 100% కంప్లీట్గా సర్వే చేసుకొని దాని ద్వారా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా మెరుగుగా, ఇంకా మంచిగా, ఎఫిషియెంట్ వేగా పబ్లిక్ ఏ విధంగా అందించవచ్చు అనేది కూడా సర్వే మనకు ఉపయోగపడుతుంది. అందుకనే సమూహ కుటుంబ సర్వే కూడా ఇప్పుడు ప్రారంభించి అది కూడా మనం తొందరలోనే కంప్లీట్ చేసుకోబోతున్నాం. మరొకసారి ప్రజాపాలన